ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తుది దశకు చేరింది. వరుసగా మూడోసారి ఫైనల్కి ఎంట్రీ ఇచ్చింది భారత్. లాస్ట్ టైం 2 సార్లు ఫైనల్ చేరుకున్న భారత్ ఒకసారి టైటిల్ సాధిస్తే మరోసారి రన్నర్ గా నిలిచింది. ఇక మూడోసారి టైటిల్ పోరులో నిలిచిన భారత్ 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతుంది. గ్రూప్ స్టేజ్లో దుబాయ్ వేదికగా తలపడ్డ ఇరు జట్లలో టీమిండియా విక్టరీ సాధించింది. ఆ మ్యాచ్లో 4 స్పిన్నర్లతో బరిలోకి దిగి సక్సెస్ అయింది. అయితే ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా 4 విజయాలు సాధించి ఫైనల్కు చేరింది. మరోవైపు కివీస్ కూడా టీమిండియాపై తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు ఎంట్రీ ఇచ్చింది. దుబాయ్ వేదికగా సండే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్ గ్రౌండ్ భారత్కు అనుకూలమనే ప్రచారం సాగుతుంది. అక్కడే ఫైనల్ కావడంతో ఇప్పుడు ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పిచ్లు వేరుగా ఉంటాయని, ఒక్కోదానికి చాలా తేడా ఉంటుందని ఇప్పటికే రుజువైంది. కివీస్ మ్యాచ్లో 250 రన్స్ టార్గెట్ను కాపాడుకున్న భారత్ సెమీస్లో ఆసీస్పై 265 రన్స్ టార్గెట్ను చేసింది. ఇప్పుడు ఫైనల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేది కివీస్తో పాటు భారత్కు సమస్యగా మారింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3 స్పిన్నర్లు 3 పేసర్లతో బరిలోకి దిగింది. అయితే కివీస్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్లో ఒక పేసర్ను పక్కన పెట్టి 4 స్పిన్నర్ను రంగంలోకి దించింది. ఈ ఫార్ములా కూడా ఇండియాకు వర్కౌట్ అయింది. న్యూజిలాండ్పై పేసర్లు కేవలం 7 ఓవర్లేస్తే ఆసీస్ మ్యాచ్లో 16 ఓవర్లేశారు. అయితే ఈ 2 మ్యాచ్ల పిచ్లు మాత్రం డిఫరెంట్. ఇప్పుడు ఫైనల్లో ఏ పిచ్ను వాడతారో తెలియదు. ఒకవేళ పాక్ లేదా బంగ్లాతో ఆడిన పిచ్ను వినియోగిస్తే 250 రన్స్ లోపే ప్రత్యర్థిని కట్టడి చేస్తే విక్టరీ ఈజీ అవుతుంది. ప్రస్తుతం కివీస్ ప్రతీకారంతో ఉంది. గత మ్యాచ్లో ఓడినందుకు బదులు తీర్చుకోవాలని చూస్తుంది. అలాగే రెండోసారి కప్ కొట్టాలని కలకంటుంది. అయితే ఏ పిచ్ వాడినా గానీ ఫైనల్ టీంలో 4 స్పిన్నర్లతో బరిలో దిగేలా ఉంది భారత్. కివీస్ పై 5 వికెట్లు తీసిన వరుణ్ నుంచి మరోసారి అలాంటి పర్ఫార్మెన్స్ ఆశిస్తుంది భారత్. మ్యాచ్ స్టార్టింగ్ లోనే షమీ లేదా హార్దిక్ త్వరగా వికెట్ తీస్తే ఆ తర్వాత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్ల భరతం పట్టిస్తారనడంలో సందేహం లేదు. వరుణ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి రిథంలో ఉన్నారు. కుల్దీప్ ఫామ్ కాస్త అటు ఇటుగా ఉంది. అయితే కుల్దీప్ స్థానంలో సుందరును జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ, రైట్ ఆర్మ్స్ స్పిన్నర్స్ ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించే ఛాన్స్ ఉంది. కివీస్ బలంగానే ఉంది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తో పాటు బ్రాస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర మంచి స్పిన్నర్లే. ఇక పేసర్ మ్యాట్ హెన్రీకి గాయమైనట్లు వార్తలొచ్చాయి. మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే మాత్రం కివీస్ కు పెద్ద దెబ్బే. ఫైనల్ మ్యాచ్లో ప్రతి రన్ ఇంపార్టెంటే. ఈ విషయంలో భారత ఫీల్డర్లు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్నట్టు ఒక్క క్యాచ్ డ్రాప్ అయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆసీస్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన టఫ్ క్యాచ్లను భారత ఫీల్డర్లు పట్టలేకపోయారు. లేకపోతే ఆసీస్ మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన త్రో విసిరి అలెక్స్ క్యారీని రన్అట్ చేశాడు. ఫీల్డింగ్ లో టీమిండియాతో పోలిస్తే కివీస్ కూడా బలంగానే ఉంది. గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ పట్టిన క్యాచ్లే దీనికి ఎగ్జాంపుల్స్. టైటిల్ పోరు కావడంతో ప్రతి ఒక్కరూ ఫీల్డింగ్ మీద ఫోకస్ పెట్టడం మాత్రం ఖాయం. టీమిండియాకు టాస్ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. కానీ రిజల్ట్స్ మాత్రం భారత్కి అనుకూలంగానే వచ్చాయి. ఇక ఫైనల్లో టాస్ కూడా కీలకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టాస్ ఓడిపోవడము ఒక్కోసారి మంచిదేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 14 సార్లు భారత్ టాస్ ఓడిపోయింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. టాస్ గెలిచిన టీం మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్.
అయితే టీమిండియాను ఓ సెంటిమెంట్ భయపెడుతుంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఉంది, అందరికీ తెలిసిందే. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ ను టీమిండియా ఓడించింది. అయినా కివీస్ తో ఫైనల్ అంటే భారత్ అభిమానులకు మాత్రం భయం పట్టుకుంది. ఎందుకంటే ఆదివారం జరిగిన ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్ ఇప్పటి వరకు విజయం సాధించలేదు. భారత్ గెలిచిన 1983 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ శనివారం జరిగింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 వరల్డ్ కప్ సోమవారం జరిగాయి. 2011 వన్డే వరల్డ్ కప్ శనివారం, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం జరిగింది. 2024 టీ20 ప్రపంచ కప్ ను శనివారం గెలిచింది. అయితే 2000 నాకౌట్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ ఆదివారం జరగగా టీమిండియా ఓడిపోయింది. ఈ సెంటిమెంట్ ను టీమిండియా తిరిగి రాస్తుందా లేక కొనసాగిస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఒత్తిడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేసిన జట్టునే విక్టరీ వరిస్తుందని, ఈ సెంటిమెంట్ అంత ప్రభావం చూపదంటున్నారు ఎక్స్పర్ట్స్. భారత్ ఒకే గ్రౌండ్ లో ఆడటాన్ని విదేశీ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇది టీమిండియాకు అడ్వాన్స్ గా మారిందని ఆరోపిస్తున్నారు. అయితే వీటిలో ఏమాత్రం నిజం లేదని భారత క్రికెటర్లు మాజీలు క్లారిటీలు ఇస్తున్నారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే భారత జట్టును పాకిస్తాన్ కు పంపేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భద్రతా కారణాల రీత్యా ఆ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ను తీసుకొచ్చింది. టీమిండియా మ్యాచ్లను ఒకే వేదికపై దుబాయ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు అనుమతిస్తూ టోర్నీని ప్రారంభించింది. ఇప్పుడు భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ కూడా దుబాయ్ లోనే జరగనుంది. భారత్ వరుస విజయాలు సాధిస్తుందనో లేక ఫైనల్ చేరుకోలేదనో కానీ కొన్ని టీంలు హైబ్రిడ్ విధానం తీసుకొచ్చిన ఐసీసీని పనిలో పనిగా బీసీసీఐని విమర్శిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరింది. 25 ఏళ్ల కిందట తలపడిన ప్రత్యర్థులు ఇప్పుడు మరోసారి కప్ కోసం ఆదివారం బరిలోకి దిగబోతున్నారు. 2000లో దాదా జట్టుపై కివీస్ విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. అప్పటి పొరపాట్లను పునరావృతం కానీయకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు రోహిత్ సేనపై ఉంది. మార్చి 9 ఆదివారం ప్రపంచ క్రికెట్ కి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. కానీ భారత అభిమానులకు 25 ఏళ్ల కింద ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న రోజు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత్ 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. అప్పుడు కివీస్ కు కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లకి 264 స్కోరు చేసింది. కానీ కివీస్ ను కట్టడి చేయని భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఇండియన్ టీం అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పటి ఇండియన్ క్రికెట్ కి ఇప్పటి ఆట తీరుకు అస్సలు సంబంధం లేదు. గంగూలీ సేనతో పోలిస్తే ఇప్పుడు రోహిత్ సేన అన్ని ఫార్మాట్ లో బలంగా ఉంది. 2000 ఫైనల్లో టాప్ 3 బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరితే మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేసేవారు. కానీ ఇప్పుడు 8వ నెంబర్ వరకు బ్యాటర్లు ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. ఒకరిద్దరు విఫలమైనా ఏమాత్రం కంగారు పడకుండా జట్టును గెలిపించిన సందర్భాలున్నాయి. అయితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగల ప్లేయర్లు కివీస్ టీంలోనూ ఉన్నారు. ఫలితం అంచనాలు ఎలా ఉన్నా చివరి బంతి వరకు పోరాడటం వారి నైజం. అందుకే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా కివీస్ ను కట్టడి చేయాలని కసిగా ఉంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కోచ్ గంభీర్ కు ఈ విషయం కూడా చెప్పేశారట. రాబోయే వన్డే వరల్డ్ కప్ కు టీమ్ కెప్టెన్ ను తయారు చేయడానికి ఇదే మంచి సమయమని భావించిన రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారట. కెప్టెన్సీకి రాజీనామా చేశాక ఫిట్నెస్ ఉన్నంత వరకు టీంలో కొనసాగాలనుకుంటున్నారట రోహిత్. గత
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆసీస్ ను మట్టి కనిపించింది టీమిండియా. ఇక 25 ఏళ్ల కిందట 2020 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు కివీస్ ను చిత్తు చేసి రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారు క్రికెట్ లవర్స్. ఐసీసీ టోర్నీలో సండే జరిగిన అన్ని ఫైనల్స్ లో భారత్ ఓడింది. రేసు ఆదివారం జరిగే మ్యాచ్ లో సండే ఫియర్ ను దాటి ఫైనల్ ఫెయిల్ ముద్రను చెరిపేయాలంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. T20 ఛాంపియన్లు కప్ కొట్టి వన్డే క్రికెట్ ఛాంపియన్లుగా మారాలంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.